Good morning, everyone. This is Kishore from AVM Theoretical of Science. Over. Welcome to fifth semester online classes for third week of vocational general students. Subject is commercial geography. I hope you regularly watch our YouTube channel for latest videos or your academics. You must follow the WhatsApp group, latest updates, and you maintain the notes. Also, now you are entered to the class. Today's topic is the land use of agriculture in India. భారతదేశ వ్యవసాయ రంగంలో భూ వినియోగం. సో భారతదేశ వ్యవసాయంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భూమిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం ఈ టాపిక్ అండి. సో దీన్ని చూసినట్లయితే మనం ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ వైటల్ రిసోర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఆర్ లిమిటెడ్ అసెట్ అండ్ కెనాట్ బి ఎక్స్పాండెడ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ అన్ ఇంక్రీజింగ్ పాపులేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ దేశానికైనా భూమి అనేది చాలా విలువైన లేకపోతే గొప్ప ప్రకృతిపరమైనటువంటి వనరు, ఆర్థిక వనరు కూడా భూమి అంటే. సో బట్ ఇట్స్ నాట్ ఇంక్రీజింగ్ కంపేర్ విత్ అవర్ పాపులేషన్. మనకి జనాభా పెరిగింది కాబట్టి మనం భూమిని పెంచుకుందామంటే అది జరగని పని. బికాస్ ఇట్స్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. ఇందులో చాలా పరిమితమైన వనరు, దాన్ని మనం వీ కెనాట్ ఎక్స్పాండెడ్, దాన్ని మనం పెంచలేము అనమాట. సో దెర్ఫోర్ ఇట్ మస్ట్ యూటిలైజ్ కేర్ఫుల్లీ అండ్ పాజిటివ్ మేనర్. అందుకని దీన్ని మనం చాలా జాగ్రత్తగా, చాలా వరకు ఉపయోగించుకునే విధంగా, అంటే చాలా జాగ్రత్తగా మనకున్నటువంటి అవసరాలన్నీ తీర్చుకునే విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి. ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈ 32.88 lakh square kilometers. మన భారతదేశం యొక్క భూ విస్తీర్ణం 32.88 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ విస్తీర్ణం. ద మేజర్ ల్యాండ్ యూజెస్ ఇన్ ఇండియా ఆర్ లైక్ అగ్రికల్చర్ పర్పస్ ఓన్లీ. అంటే ప్రధానంగా భారతదేశంలో ఉన్న భూమిని దేనికి వాడుతున్నాం అంటే కనుక కేవలం వ్యవసాయం చేయడానికి మాత్రమే వాడుతున్నాం. నౌ నెట్ జోన్ ఏరియా, దిస్ ఇస్ ద వర్డ్ ఈజ్ రిలవెంట్ టు అగ్రికల్చర్. సో వాట్ ఈస్ నెట్ జోన్ ఏరియా? నెట్ జోన్ ఏరియా మీన్స్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఎ రీజన్ ఈజ్ కాల్డ్ నెట్ జోన్ ఏరియా. అసలు నికర సాగు భూమి అని చెప్తాను. అసలు నికర సాగు భూమి అంటే ఏంటి? పంటలు పండించే మొత్తం భూమి విస్తీర్ణం, అంటే ఒక దేశంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో పంటలు పండించేటటువంటి మొత్తం భూమి విస్తీర్ణాన్ని మనం నికర సాగు భూమి, పంటలు పండించే మొత్తం భూమి విస్తీర్ణాన్ని నికర సాగు భూమి అని చెప్తాం. ఓకే. సో ద నెట్ జోన్ ఏరియా అండ్ ద ఏరియా సోన్ మోర్ దెన్ వన్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా. అంటే నికర సాగు భూమి లేకపోతే ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు పండించే భూమిని మనం స్థూల సాగు భూమి అని చెప్తాం. సో ఇన్ ఇండియా అబౌట్ 47% ఆఫ్ టోటల్ రిపోర్టింగ్ ఏరియా ఈజ్ అండర్ దిస్ కేటగిరీ. సో భారతదేశంలో ఇటువంటి మొత్తం సాగు చేసేటువంటి భూమి 47% ఉంది. సో మనం దాన్ని పిక్చర్లో చూడొచ్చండి. ల్యాండ్ యూజ్ ఆర్ ల్యాండ్ కవర్ మ్యాప్. మనం మీకు కర్సన్ పొలం ఉంది, ఇది భారతదేశంలో ఉపయోగించేటటువంటి భూమి ఇది. ఓకే. సో నెట్ జోన్ ఏరియా, దాంట్లో భారతదేశంలో నికరంగా సాగు చేసేటటువంటి భూమి. సో వైట్గా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా సాగులో లేనటువంటి ప్రాంతం. ఇది మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చర్లో చూసుకుంటే ఇది భారతదేశంలోని మొత్తం భూమి. ఈ వైట్ కలర్ బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుంది చూడండి, ఇది సాగులో లేని విస్తీర్ణం. ఈ గ్రీన్ కలర్ రిమైనింగ్ కలర్స్లో ఉన్నాయి, ఇది మాత్రమే నికరంగా సాగు చేసే భూమి. ఇది 2015-16 లెక్కల ప్రకారం. ఓకే, రైట్. స్టేట్స్ లైక్ పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ హ్యావ్ ద హై షేర్ ఇన్ నెట్ జోన్ ఏరియా దాన్ ద నేషనల్ యావరేజ్. భారతదేశంలో నికర సాగు భూమిలో జాతీయ సగటు కన్నా పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇవి జాతీయ సగటు కన్నా, జాతీయ నికర సాగు భూమి సగటు కన్నా ఎక్కువగా సాగు భూమి సగటుని కలిగి ఉన్నాయి. నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది. అయితే దిస్ షేర్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా ఈజ్ లెస్ దాన్ 1/2
on the national average. Yeah. National average in states like Himachal Pradesh, Uttarakhand, and northeast states like Meghalaya, Nagaland, Manipur, Mizoram, Arunachal Pradesh, and Sikkim. దీనికి ఎగెన్స్ట్ అంటే మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, వీటిలో ఈ రాష్ట్రాలకి ఎగెన్స్ట్ అంటే విరుద్ధంగా ఈ రాష్ట్రాలు స్థూల సాగు భూమి జాతీయ నికర సాగు భూమి యొక్క సగటు కన్నా ఎక్కువగా నికర సాగు భూమి సగటును కలిగి ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి. అవేంటంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. వీటిని మనం ఈశాన్య రాష్ట్రాలు అని చెప్తున్నాం. వీటిలో జాతీయ నికర సాగు భూమి సగటు కన్నా 1.5% తక్కువగా ఉంది. సో ఎందుకు ఈ వేరియేషన్ అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో భూమి అనేది చదరంగా సమానంగా ఉంటుంది. అందుకని పంటలు బాగా పండుతాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలు అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మణిపూర్, ఏవైతే ఉన్న ఈస్టర్న్ స్టేట్స్ ఉంటున్నాయి, వీటి యొక్క సగటు జాతీయ సగటు కన్నా ఎక్కువ తక్కువగా ఉందంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేల పర్వతాల్లో ఉంటాయండి. ఈ రాష్ట్రాల్లో పర్వతాలు ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఈ భూములు ఎగుడు దిగుడుగా ఉంటాయి. పర్వతాలు ఎలా ఉంటుంది? ఎగుడు దిగుడుగా ఉంటాయన్నమాట. రైట్. ఇక్కడ మైదాన ప్రాంతాలు అనేది లేకపోతే సారవంతమైన భూమి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ ఎవిడెంట్లీ క్లియర్. ద ఫెర్టైల్ సాయిల్స్ యూజ్ఫుల్ ఫర్ కల్టివేషన్. దీనివల్ల మనకి ఏం అర్థం చేసుకోవాలంటే భూమి అనేది పర్ఫెక్ట్గా మైదాన ప్రాంతాల్లో లేకపోతే వ్యవసాయం సరిగ్గా జరుగుతుంది. ఆల్ దీస్ స్టేట్స్ సఫర్ ఫ్రమ్ ఫిజికల్ డిజబిలిటీస్ సచ్ as curves and slopes in the physical setting due to hilly topography limiting the availability of plain land and fertile soils useful for cultivation. ఇక్కడ నేలలు సమానంగా లేవు, చౌడు భూములు ఉంటాయి. ఓకే, అందువల్ల ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది. అంటే నికరగా సాగు చేసే భూమి విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. రైట్. సో మనం దీన్ని ఈ పిక్చర్లో చూడొచ్చు. సో మనం ఈ పిక్చర్లో చూస్తే కనుక నార్త్, ఇక్కడ మనకి కర్సన్ ఫాలో ఉంది. దీస్ ఆర్ నార్త్ స్టేట్స్ అండి, అంటే ఈశాన్య రాష్ట్రాలు అన్నమాట. సో ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏమున్నాయి ఇక్కడ చూడండి: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్. వీటిలో భూములు ఎలా ఉంటాయండి చూడండి. ఈ పిక్చర్లు ఎలా ఉన్నాయండి? పర్వత ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ కొండలు, లోయలు, గుట్టలు ఇలా ఉంటాయి, ఎగుడు దిగుడుగా ఉంటాయి. అంటే సమానంగా ఉండవు. మైదాన ప్రాంతాలు మనకి ఎక్కడెక్కడ కనపడో ఇలా ఉంటాయి. ఇది కూడా సారవంతమైనటువంటి భూములు అయితే కావు. అందుకని చెప్పేసి జాతీయ సగటు కన్నా ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నికర సాగు భూమి సగటు తక్కువగా ఉంటుంది. The next one area, current farmlands and land under tree crops and groves are included in agricultural land use. సో వ్యవసాయ భూముల్లో నికర సాగు భూములు అంటే చౌడు భూములు, చెట్ల పెంపకం ఉన్నటువంటి భూములు మరియు తోటల పెంపకం. సో ఇవన్నీ కూడా, ఇట్లాంటి భూములన్నీ కూడా అనేక రకాల పంటలు పండించేవి కూడా నికర సాగు భూమి కిందకే వస్తాయి. The agricultural land in India is more than 50% of the total geographical area in the country. సో మనకి భారతదేశం మొత్తం భూభాగంలో 50% కన్నా ఎక్కువ భూభాగం మనకి వ్యవసాయం కింద ఉంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద కంపేర్ చేస్తే అన్ని దేశాల కంటే వ్యవసాయంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి దేశాల్లో మనదే ప్రధానంగా ఉంది, మొట్టమొదటి స్థానంలో ఉంది. మిగతా ప్రపంచంలో ఇతర దేశంలో ఎంత భూమి అనేది వ్యవసాయంలో కల్టివేషన్లో లేదండి, పంటలు పండించడంలో లేదు. దిస్ ఇస్ రైట్. బట్ డ్యూ టు లార్జ్ సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, పర్ క్యాపిటల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ 0.17 hectares. రైట్.
సో అయితే మనకి భారతదేశంలో భూమి ఎక్కువ, అట్ ద సేమ్ టైం మనకి జనాభా కూడా ఎక్కువ. అందుకని అత్యధిక జనాభా కారణంగా తలసరి సగటు భూలభ్యత కేవలం ఒక మనిషికి వచ్చి భూలభ్యత 0.17 హెక్టార్లు మాత్రమే ఉంటుంది అనమాట. అదే it is the lower than the average of 0.24 hectares. ప్రపంచ సగటు 0.24 హెక్టార్ల కన్నా ఇది తక్కువ. మన దేశంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ తలసరి భూలభ్యత అనేది తక్కువ. ది పర్ క్యాపిటల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ సమ్ సెలెక్టెడ్ కంట్రీస్ ఈజ్ మచ్ హయ్యర్ ఓవర్ ఇండియా. అయితే మిగతా దేశాల్లో ఈ సగటు అనేది భారతదేశం కన్నా ఎక్కువగానే ఉంది అని చెప్తుంది. సో దేశాలు ఏంటి? ఇన్ ఆస్ట్రేలియా ఇట్ ఈస్ 2.8 hectares, in Canada it is 1.35 hectares, and in Brazil 0.33 hectares. The lower per capita availability of land is an indicator of high pressure on land resources. సో ఈ దేశాల్లో లభ్యత ఎలా ఉంది? సో తలసరి భూ లభ్యత తక్కువగా ఉండడం అనేది దేన్ని సూచిస్తుంది అంటే కనుక మనకి పెరుగుతున్న జనాభాకి అత్యధిక ఒత్తిడి అనమాట. అంటే భూమి మీద ఎంత ఒత్తిడి ఉంది అనేది పర్ క్యాపిటల్ ల్యాండ్ రిసోర్స్ అనేది తెలియజేస్తుంది. అంటే ఎంత ఒత్తిడి ఇక్కడ ఆ దేశంలో పర్ క్యాపిటల్ ల్యాండ్ యూజ్ అనేది ఎంత ఒత్తిడి ఉన్నది ఈ పర్ క్యాపిటల్ ల్యాండ్ యూజ్ అనేది తెలియజేస్తుంది. సిన్స్ దర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ ఇంక్రీజింగ్ ల్యాండ్ అండర్ కల్టివేషన్, రేట్ ఆఫ్ ఫ్రీడమ్, ద గ్రోయింగ్ పాపులేషన్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఇంక్రీజింగ్ ల్యాండ్ ప్రొడక్టివిటీ. అయితే ఇప్పటికి కూడా సాగు భూమి కొరత ఉండడం వల్ల భూమి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ సాగు భూమిని మనం పెంచడానికి కొంతవరకు అవకాశం ఉంది. అందువల్ల మనకి పెరుగుతున్న జనాభాకి భూ ఉత్పాదకత కానీ ఆహారం అందించే అవకాశం కానీ ఇప్పటికీ మన దేశంలో ఎంతో కొంత ఉందని చెప్పుకోవచ్చు. Right. Over the period, areas known more than once have increasing, which is about 15%. 15% land is sown more than once in a year. అంటే is called cropping intensity. సో ఒక సంవత్సర కాలంలో ఒకసారి కన్నా ఎక్కువ సార్లు పంట పండించే భూ విస్తీర్ణం 15% మనకి పెరిగింది. ఒక్క సంవత్సర కాలంలో పంట పండించేటువంటి విస్తీర్ణం మనకి 15% పెరిగింది. దీన్ని మనం ఏమంటామంటే క్రాపింగ్ ఇంటెన్సిటీ అని చెప్తున్నాం. అంటే పంట సాంద్రత. పంట సాంద్రత అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు పంటలు పండించే అవకాశం ఉండడం మనం పంట సాంద్రత అని చెప్తాం. ఇఫ్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ సోన్ మోర్ దెన్ వన్స్ ఇన్ ఇయర్, ఇట్ ఇస్ కాల్డ్ క్రాపింగ్, రైట్? ఈ స్టాండ్ ఫర్ ద రేషియో బిట్వీన్ గ్రాస్ క్రాప్ ఏరియా అండ్ natural area. The use of new technology, chemical fertilizers and pesticides, good quality seeds and irrigation facilities are necessary for increasing intensity of cropping. అయితే ఈ పంట సాంద్రత అనేది పెరగాలి అంటే కనుక మనకి సాంకేతిక పరిజ్ఞానం కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే మంచి అండ్ సీడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, సీడ్స్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఎరువులు కానీ, మంచి నాణ్యత గల విత్తనాలు కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటిపారుదల సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా మన పంట సాంద్రతని అంటే పంటలు పండించే భూ విస్తీర్ణాన్ని, పంటలు పండే శక్తిని పెంచడానికి ఇవన్నీ అవసరం ఉంటాయి. సో కాల్డ్ green revolution is also nothing but technological package which include high yielding variety of seeds, chemical fertilizers and artificial irrigation. అయితే ఏదైతే మనకి హరిత విప్లవం ఉందో ఈ విధానంలో మనం అత్యధికమైనటువంటి దిగుబడినిచ్చే విత్తనాలు వాడటం జరిగింది. అట్ ద సేమ్ టైం కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎరువులు కానీ,
పెస్టిసైడ్స్ పురుగు మందులు కానీ బాగా వాడి ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ అంటే కృత్రిమ నీటిపారుదలని మనం తయారు చేయగలిగాం. ఇది ఎంత దానివల్ల మనకి ఈల్డింగ్ అంటే దిగుబడి అనేది పెరిగింది. దెన్ ఆఫ్టర్ అడాప్షన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా in 1966 onwards, agricultural land use has undergone a significant level. సో ఎప్పుడైతే 1966లో హరిత విప్లవం ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో భూ వినియోగంలో అనేక మార్పులు వచ్చాయన్నమాట. సో మార్పులు వచ్చి వ్యవసాయానికి ఉపయోగించే యొక్క భూమిని వినియోగించే భూమిని పెరిగే స్థాయికి తీసుకురావడానికి వ్యవసాయంలోకి వినియోగించే భూమి యొక్క స్థాయిని పెంచడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే హరిత విప్లవం ఉందో అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భూమిని వినియోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.